ఒసేయ్, చేతులు క్రిములు పోయేలా కడిగితే చాలు, మరీ చర్మం మూడేలా కడగకూడదు. అంజు, ఏమైంది? ఎందుకలా చేతులు కడుగుతున్నావు? ఆవిడ్నందరూ మెచ్చుకోవడం, దానికి నేను చప్పట్లు కొట్టడమా? మిస్ అమ్మకి క్లాప్స్ కొట్టావని చేతులు కడుక్కుంటున్నావా? అవును. దిస్ ఇస్ వెరీ ఓవర్ అంజు. అవును, ఆపు. అంజు, దిస్ ఇస్ టూ మచ్. మిస్ అమ్మ మంచి పని చేసినప్పుడు మెచ్చుకోవడంలో తప్పేముంది? మిస్ అమ్మ మన అమ్మ అవ్వాలని అనుకోవడమే తప్పు. అలాంటప్పుడు తను చేసింది ఏదైనా ఎందుకు కరెక్ట్ అవుతుంది? పిల్లలు పిల్లలు అక్కడేం చేస్తున్నారు? పాలు తాగుదురు గాని రండి. పాలు తాగాలి, ఇలా మూతికి పూసుకోకూడదు. గుడ్. అంజు, నీ డైరీలో సైన్ చేసేసా. ఆనంద్, ఆకాష్, మార్నింగ్ ఎర్లీగా అలారం పెట్టుకొని లేచి హోంవర్క్ ఫినిష్ చేసేసేయండి. అమ్ము, నీ యూనిఫామ్ ఐరన్ చేసేసి కబోర్డ్లో పెట్టేశా. గుడ్ నైట్ పిల్లలు. గుడ్ నైట్ మిస్ అమ్మా. మాటలు పనికి రావడం లేదు బాబ్జీ. ఇంట్లో పెత్తనం తగ్గిపోతుంది. అందరికీ నేనంటే భయం పోయింది. ఆ అక్క చెల్లెళ్ళకి ధైర్యం పెరిగిపోతుంది. ఆ ఇద్దరూ కలిసుంటే మిస్ అమ్మని ఇంటికి దూరం చేయడం చాలా కష్టం. అది జరగాలన్నా, నేను అమర్కి దగ్గర కావాలన్నా వెంటనే అక్క చెల్లెళ్ళని వేరు చేయాలి. ఏం చేద్దాం మేడం? ఆవిడ్ని ఇంట్లో నుంచి బయటికి పంపించారని ఆనందపడే లోపే మళ్ళీ తిరిగి వెనక్కొచ్చేసింది. ఇప్పుడేం చేస్తారు? అవును, గౌరా గురించి కనుక్కోమని చెప్పాను కదా, కనుక్కున్నావా? తెలిసిన వాళ్ళని తెలియని వాళ్ళని అందరినీ అడిగాను మేడం. ఎవరికి గోరా గురించి అసలు తెలీదంట. గోరా గురించి తెలిసిన ఒక మనిషి మాత్రం ఆత్మ తన బంధనలో నుంచి తప్పించుకున్నప్పటి నుంచి ఆ గోరాలో ఆవేశం పెరిగిపోయిందని, శక్తుల కూటమి గురించి మాట్లాడుతున్నాడని తెలిసింది. అయితే గౌరా దాని మీద గెలవడానికి ఈసారి మరింత శక్తివంతుడై రాబోతున్నాడన్నమాట. ఆ ఘోర ఓటమిని తట్టుకోలేక దుష్ట మంత్రికుల శక్తులన్నీ కూటమి చేయుచున్నాడు. ప్రళయంగా మారి ఆ బాలిక పాలిట పెను ప్రమాదంగా మారనున్నాడు. అయినచో ప్రభువు చెప్పింది నిజమేనన్నమాట. ఘోరాన్ని గేలుచుట అసంభవమని ప్రభువు ముందే చెప్పి ఉన్నారు. అనినా ఘోర శక్తివంతుడుగా మారబోచున్నాడు. అది జరుగులోపు ఘోర ఎచట ఉన్నాడో నేను కనుగొనవలెను. అప్పుడే నేను ఘోరాను ఆపగలను. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్.
మాట మీకు వినిపించిందా? గుడ్ మార్నింగ్. ఎలా? ఏమండి, నేను ఇక్కడ ఉన్నాను. ఏమండి, ఏమండి, ఇందాక నేను గుడ్ మార్నింగ్ చెప్పగానే మీరు కూడా చెప్పారు కదా, ఇప్పుడు ఎందుకు మాట్లాడడం లేదు? ఏమండి, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. ఆరులా అనిపించింది ఎందుకు? ఏమండి, నేను ఏమండి